బల్పు బల్పు మాటలు ఇవన్నీ కూడా. ఒళ్ళు బలిసి తిన్న జరగక ఇక హాయిగా బతుకుతున్నారు కదా, హాయిగా సినిమాలు చూస్తున్నారు. ఇక్కడ ఎవడు సినిమా తీసినా కానీ నిజాం ఏరియా ఎవడు కూడా అమ్మడు. ఎందుకంటే హైయెస్ట్ సినిమా చూస్తుంది తెలంగాణ. నైజాం ఏరియా మొత్తం పెట్టుకొని మిగతా రైట్స్ అమ్ముతారన్నమాట. ఈ వీళ్ళ పైసలతోనే బిచ్చగాళ్ళకు ఉంటారు కొంతమంది. వచ్చినప్పుడు 2-3 సూట్ కేసులు పెట్టుకొని రబ్బర్ చెప్పులు వేసుకొని ఒక డ్రెస్ కింద వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇక్కడ వచ్చి కోట్లు సంపాదించినమాట. ఎవరిని పైసలు అవి? వాడు రిచ్చ కార్మికుడు 50 రూపాయలు దాచిపెట్టుకొని సినిమా చూడాలి, మన చెమట రక్తం. కూలివాడు పోయి అరే ఈ సినిమా చూడాలని చూడాలి. వీళ్ళ కష్టంతో సినిమా చూసి వీళ్ళని కోటీశ్వరం చేసి ఊర్లలో కూడా భోగమాటలు ఆడుతుంది, పోయి చూస్తుంది. అట్లా ఆటల నుంచి రూపాంతరం చెంది భోగమాటలు, తర్వాత చిన్న చిన్న రీళ్ళ సినిమాలు, మన హరికథలు సినిమాలు. వెనకటికి ఈ సినిమా లేనప్పుడు ఏముండే, ఆటలు ఉండేవి. అవే ఆటల నుంచి రూపాంతరం చెందుకుంటూ వచ్చింది. ఇప్పుడు వాళ్ళు అది డూప్లో దూకుతారు కదా పెద్ద సముద్రం నుంచి, వాడు నిజంగానే దుంకినట్టు ఫీల్ అయితే ఎట్లా? అట్లా ఫీల్ అవుతున్నాడు. వీళ్ళ డబ్బులతో వీళ్ళు ఎదిగి వీళ్ళని మర్చిపోయి వీళ్ళకి ఎందుకు చెప్పండి? వీళ్ళ గురించి తలుచుకుంటే ఇక పిచ్చి కోపం వస్తుంది. సినిమాలలో ఏమైనా మా ఈ తెలంగాణ ఏమైనా భాషలాగా చూపించారా? ఆ బ్రహ్మానందము, కోట శ్రీనివాసరావు, లేకపోతే తన్నినట్ల తెలంగాణ భాష మాట్లాడితే తన్నినట్ల జోకర్లను విలన్లను చూపించింది. అప్పుడు తెలంగాణ వాదులు ఇంత అంటే ఇట్లా బయటికి వచ్చి ఇట్లా తమ భావాల్ని వ్యతిరేకరించలే. ఆ కసి తెలంగాణ అనేది ఉద్యమం ఎందుకు వచ్చిందంటే ఇవన్నీ చూసాయి. ఒకటి తలుచుకొని ఒకటి 100 తప్పులు అయిన తర్వాత ఎట్లయిందో ఇవన్నీ కసితో మా భాషను అసలు ఇది భాషనే కాదంటారు, ఇది యాస అంటారు, తెలంగాణ ఇక్కడది అంటారు. ఒక ఆయన ఎవరో పాపం బ్రహ్మాండంగా ఆంధ్ర వ్యక్తి, పేరు తెలియదు కానీ అద్భుతంగా విశ్లేషించాడు.